హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరీ ముఖ్యంగా పశ్చిమ కారిడార్లోని కోకాపేట్, రాయదుర్గం ప్రాంతాలు ఇప్పుడు భారత రియల్ ఎస్టేట్ మ్యాప్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు ఎకరాకు కోట్లలో ఉన్న భూముల ధరలు ఇప్పుడు 100 కోట్లను దాటేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోకాపేట్లో మొదలైన ఈ రియల్ ఎస్టేట్ భూమి ఇప్పుడు రాయదుర్గంలో ఆకాశాన్ని తాకుతుంది. 2021లో కోకాపేట్లో ఎకరం 40 కోట్ల ధర పలకగా ఇప్పుడు రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల రూపాయలకి పలికి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక హైదరాబాద్ రియల్ భూమిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. హైదరాబాద్లో అత్యధికంగా భూముల ధర పలకడంతో అందరి దృష్టి మరోసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. మనం చూసాం నిన్న రాయదుర్గంలో వేలంలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో అత్యధికంగా ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దినదినాభివృద్ధి చెందుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కోకాపేట్లో ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్లో అత్యధిక భూముల ధర అనేది కోకాపేట్ నుంచే స్టార్ట్ అయింది. మనం చూసాం 2021లో మొట్టమొదటిసారి హెచ్ఎండిఏ ఇక్కడ కోకాపేట్ భూములను వేలం వేసిన సందర్భంగా 2021లో ఒక ఎకరం 40 కోట్ల రూపాయల ధర పలికింది. అప్పుడే అందరూ నోరెళ్ళబెట్టారు, ఒక ఎకరం 40 కోట్లు ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితిని మనం చూసాం. కానీ హైదరాబాద్ అభివృద్ధి కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క గ్రోత్ అక్కడితో ఆగిపోలేదు. స్టెప్ బై స్టెప్ హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరుగుతూ వచ్చింది. ఇదే కోకాపేట్లో 2021లో ఎకరం 40 కోట్లు పోతే 2023 వచ్చేసరికి ఎకరం 100 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఒకేసారి ఎకరం 100 కోట్లు అనే వరకు ఇటు రియల్ ఎస్టేట్ వర్గాలే కాదు, సామాన్య ప్రజలు కూడా ఔరా అని నోరెళ్ళబెట్టిన పరిస్థితిని మనం చూసాం. ఇక 2023లో ఎకరం 100 కోట్లు వెళ్తే ఇదే కోకాపేట్లో 2025 నవంబర్లో హెచ్ఎండిఏ వేలం వేస్తే మళ్ళీ 151 కోట్ల రూపాయల ఎకరం ధర పలికింది. కాబట్టి కోకాపేట్ ఒక ట్రెండ్ సెట్ చేసింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది కోకాపేట్లో డ్రాస్టిక్గా, అంటే స్టెప్ బై స్టెప్ కాకుండా ఒక్కసారి వేగాన్ని అందుకుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. కోకాపేట్లో రెసిడెన్షియలే కాకుండా కమర్షియల్ నిర్మాణాలన్నీ కూడా చాలా జోరుగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం చుట్టూ కోకాపేట్ ఇదంతా 2021లో ఎకరం 40 కోట్లు పోయినప్పుడు ఇదంతా కూడా ఓపెన్ ల్యాండ్, అంటే ఖాళీ స్థలం అని చెప్పవచ్చు. కానీ హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్లాట్ను అభివృద్ధి, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత ఒక్కసారిగా ఏరియా అంతా మారిపోయింది. ఎకరం 40 కోట్ల నుంచి 2025 నవంబర్లో ఎకరం ఇక్కడ 151 కోట్ల రూపాయల ధర పలికింది. ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో మారిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఎకరం 40 కోట్లు ఉన్నప్పుడు, ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఎట్లయితే ఉందో ఇప్పుడు పూర్తి స్థాయిలో చూసినట్లయితే మనం, అంటే 2021 నుంచి ఇప్పటికి కూడా లెక్కేస్తే దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్లలో ఎంతగా ఈ ఏరియా మారిపోయిందో మనకు కనిపిస్తుంది. చుట్టూ కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుపుకుంటా ఇవే కాదు, ఇంకా నిర్మాణం ప్రారంభం కావాల్సిన ప్రాజెక్టులు ఇంకా 15కు పైగా ఉన్నాయి. మన హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలే కాకుండా, ఇండియాకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థలే కాకుండా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఇక్కడ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ నిర్మాణాలను భారీగా చేపట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున నివాస యోగ్యమైన బిల్డింగ్స్ నిర్మించడంతో పాటు పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సంస్థలు కావచ్చు, ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడ నిర్మాణాలను చేపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కోకాపేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క ట్రెండ్ను ఒక స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పవచ్చు. 2021లో 40 కోట్ల ఎకరం ఉన్న ఈ కోకాపేట్లో 2025 నవంబర్కి వచ్చేసరికి దాదాపు 151 కోట్ల ఎకరం పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కోకాపేట్ తర్వాత మనం రాయదుర్గం వెళ్దాం. రాయదుర్గంలో భూముల ధరలు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వస్తున్నాయో అక్కడ తెలుసుకుందాం. కోకాపేట నుంచి ప్రస్తుతం మనం రాయదుర్గం వచ్చాం. రాయదుర్గంలో మనం చూసాం 2025 అంటే గత సంవత్సరం డిసెంబర్లో అత్యధిక భూముల ధర పలికింది. ఇక్కడ టీజీఐఐసి 2025 డిసెంబర్లో వేలం వేసింది. ప్రస్తుతం అదే ప్లాట్ దగ్గర ఉన్నాం. ఈ వేలంలో దాదాపు ఎకరం 177 కోట్ల రూపాయల ధర పలికింది. ఇది కూడా పెద్ద ఆశ్చర్యం అని చెప్పొచ్చు అప్పట్లో. ఎందుకంటే హైదరాబాద్లో ఈ రాయదుర్గం ల్యాండ్స్ భూముల వేలం ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఎందుకంటే కోకాపేట్లో అత్యధికంగా 2025 నవంబర్లో 151 కోట్ల రూపాయలు
ధర పలికితే ఎకరం ఈ 2025 డిసెంబర్ అంటే కోకాపేటలో వేలం జరిగిన ఒక నెల తర్వాత 2025 డిసెంబర్లో ఇక్కడ రాయదుర్గం ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లాట్ ఏదైతే చూస్తున్నామో ఈ ప్లాట్ ఏకంగా ఎకరం 177 కోట్ల రూపాయలు వెళ్ళింది. అప్పుడు కూడా చాలామంది రియల్ ఎస్టేట్ వర్గాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ నిపుణులు కావచ్చు, చాలామంది సామాన్య జనం కూడా ఆశ్చర్యపోయారు. ఒక్క ఎకరం 177 కోట్ల రూపాయలు అంటే అసలు అక్కడ ఏం నిర్మాణం చేస్తారు ఏంటి అని చెప్పి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏదైతే సంస్థ ఈ వేలంలో రాయదుర్గంలో ఈ ప్లాట్ను దక్కించుకుందో, ఈ భూములను దక్కించుకుందో ఎకరం 177 కోట్లు ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ భారీ స్థాయిలో సాఫ్ట్వేర్ కంపెనీల కోసం పెద్ద ఎత్తున కమర్షియల్ బిల్డింగ్, పెద్ద ఎత్తున హై రైజ్ అపార్ట్మెంట్ నిర్మించేందుకు ఇక్కడ పనులు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ట్రెండ్ ఈ విధంగానే కొనసాగుతుంది. మనం ప్రస్తుతం నిన్న జరిగిన వేలం భూముల దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే రాయదుర్గం ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఈ ప్లాట్ పక్కనే మన వెళ్ళబోతున్న ఆ ప్లాట్ కూడా ఉంది. నిన్న వేలంలో దాదాపు ఎకరం 237 కోట్ల రూపాయలు వెళ్ళింది. కాబట్టి ఆ 237 కోట్ల రూపాయలు వెళ్ళిన ప్లాట్, ఆ భూమి ఎట్లా ఉంటుంది, ఆ భూమిలో ఏం నిర్మించబోతున్నారో, ఏ సంస్థ అంత అత్యధిక ధరను పెట్టి ఆ ప్లాట్ను కొనుగోలు చేసింది, ఇటువంటి విషయాలు మనం పక్కనే ఉన్న ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ సెట్ చేసిన భూమి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇదే భూమి నిన్న టీజీఐఐసి వేసిన వేలంలో ఎకరం 237 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యధిక భూముల ధర అని చెప్పవచ్చు. ఒక ట్రెండ్ సెట్ చేసింది ఈ భూమి. మనం చూస్తున్నాం ఈ భూమి యొక్క ఎందుకు భూమికి ఇంత ధర అత్యధికంగా ధర పలికిందంటే ఇది అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల మధ్య, ముఖ్యంగా రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీలో అత్యధికంగా మధ్యలో ఉన్న ల్యాండ్ అని చెప్పవచ్చు. పక్కనే చూస్తున్నాం మనం ఏదైతే కేబుల్ బ్రిడ్జి నుంచి అటు గచ్చిబౌలి వెళ్ళే ఫ్లైఓవర్ చూస్తున్నాము. ఇక్కడ పక్కన టీ వర్క్స్ కావచ్చు, టీ హబ్ కావచ్చు, పక్కనే మై హోమ్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మై హోమ్ భూజా కావచ్చు. ఇవన్నీ చుట్టూ అన్ని టీ హబ్ నుంచి మొదలు పెడితే చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయి. కంపెనీల మధ్య ఈ భూమి ఉంది. ఇది 6 ఎకరాల 2.9 గుంటలు. ఈ ఒక్కొక్క ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలికిన భూమి ఇది. ఈ భూమిని హైదరాబాద్కు సంబంధించిన సంస్థనే గౌరా వెంచర్స్ సంస్థ ఈ భూమిని ఎకరం 237 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అంటే మొత్తం 6.29 ఎకరాలకు దాదాపు 1500 కోట్ల రూపాయలు, 1490 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భూమిని కొనుగోలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గౌరా వెంచర్స్ హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థనే. ఆదిత్య గౌరా ప్రమోటర్గా దానికి ఉన్నారు. ఈ సంస్థ అత్యధికంగా హైదరాబాద్ చరిత్రలోనే కాదు, సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, హైదరాబాద్లో ఎందుకు ఇంత భూమి ధర పెరుగుతూ వస్తుంది, ఎందుకు ఇంత రికార్డు స్థాయిలో భూముల ధరలు పలుకుతున్నాయి, ఎందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇంత అత్యధిక ధర కోట్ల రూపాయలు పెట్టి ఈ భూములను కొంటున్నారు అనేది చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ హైదరాబాద్ బ్రాండ్ అంతకంతకు పెరుగుతుంది. హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుంది. మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇక్కడున్న సెక్యూరిటీ, ముఖ్యంగా శాంతి భద్రతల విషయం కావచ్చు, ఇక్కడున్న మౌలిక వసతుల అభివృద్ధి కావచ్చు, లేకపోతే హైదరాబాద్కు మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే ఫార్మా కంపెనీలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్కు వస్తున్నాయి. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, ఇటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు చాలా రంగాలకు సంబంధించిన సంస్థలు దేశీయంగా కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందుకు పనిచేసిన ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి. హైదరాబాద్లో ప్రత్యేకంగా రోడ్ల అభివృద్ధి కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, ఇట్లా ఒక్కటి కాదు అన్ని విధాలుగా హైదరాబాద్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్లో ఎటువంటి ఈ సెక్యూరిటీ ప్రాబ్లం లేదు. అంటే శాంతి భద్రత విషయంలో కూడా హైదరాబాద్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఇటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మానవ వనరులు కూడా హైదరాబాద్లో పుష్కలంగా దొరుకుతున్నాయి. అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులు మన హైదరాబాద్, తెలంగాణలో ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడ వచ్చి సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కావాల్సిన వర్కింగ్ స్పేస్ కావచ్చు, కమర్షియల్ స్పేస్ కావచ్చు, లేకపోతే నివసించడానికి ఉండే రెసిడెన్షియల్ స్పేస్ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, లేకపోతే దేశీయంగా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా హైదరాబాద్లో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ స్పేస్ను అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో అంతకంతకు భూముల ధర పెరుగుతుందని చెప్పొచ్చు. 2021లో కోకాపేటలో 40 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ధర ఇప్పుడు రాయదుర్గం వచ్చేసరికి ఎకరం 237 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఇది ఇంతటితో ఆగదు, ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే మరొక 2 రోజుల్లోనే జూన్ 1న వచ్చే నెల 1న మరొక ప్లాట్ ఇక్కడ
టీజీఐసీ వేలం వేయబోతుంది. 5.09 ఎకరాలను వేలం వేయబోతుంది. అది కూడా రిజర్వ్ ధర 139 కోట్ల రూపాయల రిజర్వ్ ధర ఉంది. అది కూడా దీనికి మించి ఇప్పుడు 237 కోట్ల ఎకరం ఇక్కడ పోయింది కాబట్టి దీనికి మించి అది 250 కోట్ల రూపాయలను కూడా టచ్ చేసే అవకాశం ఉందని చెప్పి టీజీఐసీ వర్గాలు కానీ రియల్ ఎస్టేట్ వర్గాలు కానీ ఆశిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా భూముల ధర హైదరాబాద్ ట్రెండ్ సెట్ చేసిన నేపథ్యం ఇది అంతకంతకు పెరుగుతూ వెళ్ళి హైదరాబాద్ బ్రాండ్ను మరొకసారి ప్రత్యేక స్థానంలో నిలిపే అవకాశం కనిపిస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ ధనుంజయ్తో కర్ణాకర్ 10 టీవీ హైదరాబాద్.